జగన్ ఒక పద్మ వ్యూహంలో ఇరుక్కుంటున్నారా, ఇరికిస్తున్నారా ప్రత్యర్థులు అనేదే ఇక్కడ తాజాగా ఏకంగా జగన్ పార్టీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలే జగన్ కాకుండా 10 మంది ఉన్నారు. వాళ్ళనే ఒక అయోమయంలో పడేయడం, ఒక ట్రాప్ పాలిటిక్స్ ఏమైనా నడుస్తున్నాయో తాజాగా యనమల రామకృష్ణుడు గారు చెప్పిన కొన్ని రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఒక అయోమయానికి గురి చేస్తున్నాయి వైసీపీ అనేది. ఎందుకంటే వాళ్ళ మొదటి నుంచి చెబుతున్నది సభకు గనక అసెంబ్లీకి చెప్పబెట్టకుండా 60 పని దినాలకు తక్కువ కాకుండా గైర్హాజరయ్యే వారి విషయంలో ఏం చర్యలు తీసుకోవాలనే దానికి కొన్ని రూల్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఉమ్మడి ఏపీలో 5 ఏళ్ల పాటు స్పీకర్గా పనిచేసిన టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఈ విషయాలు చెప్తున్నారు. వరుసగా 60 రోజులకు సభకు రాని ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయొచ్చు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 188 అలాగే 190/4లో స్పష్టంగా ఉంది అని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు ఈ ఆర్టికల్ ప్రకారం ఎమ్మెల్యే అయిన అనర్హత వేటుని ఎదుర్కొంటే, ఏ ఎమ్మెల్యే అయినా సరే అనర్హత వేటు ఎదుర్కొంటే ఆయన మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయొచ్చా చేయకూడదా అన్నది కోర్టు నిర్ణయం మేరకు మాత్రమే ఆధారపడి ఉంటుందట. అంటే గౌరవ సభ పట్ల సరైన తీరును స్పందించకుండా దూరంగా ఉండే సభ్యుడు మళ్ళీ ఎందుకు ఎన్నికల్లో పోటీ చేయాలి అనేది కూడా ఇక్కడ వస్తుందట. ఒక్క అనర్హతతోనే ఈ చర్య ఆగదని కోర్టు కూడా తదుపరి ఎన్నికల్లో పోటీ చేయకూడదని తీర్పిస్తే మాత్రం ఆ ప్రకారంగా నడుచుకోవాలి అనేది. అంటే ఒక రకంగా ఇంకా ఆ శాసనసభ్యుడు మాజీ సభ్యుడు అవ్వడంతో పాటు మాజీ రాజకీయ నాయకుడు కూడా అయిపోతాడు ఒక రకంగా, ఒకవేళ ఆ తరహా తీర్పు వస్తే. యనమల ఇదే విషయం పదే పదే మాట్లాడుతున్నారు. హాజరు కాని ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయమని ఎక్కడ ఉంది అని జగన్ అంటున్నారని, ఒకవేళ జగన్ వేస్తున్న ఈ తరహా ప్రశ్నలు హాస్యాస్పదంగా ఉన్నాయి. జగన్ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 188 అలాగే 190/4 చదువుకోవాలని సూచించారు. ఇక అప్పటికీ కూడా ఆయనకు అర్థం కాకపోతే న్యాయవాదులను అడిగి తెలుసుకోవాలి అంటూ యనమల సెటైర్ వేశారు. అంటే వాస్తవానికి ప్రస్తుతం స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు కూడా సభకు ఎవరైనా వరుసగా గైర్హాజరైతే మాత్రం వారి సభ్యత్వాలు పోతాయని స్పష్టం చేశారు. ఆ లెక్కను చూస్తే వైసీపీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేల సభ్యులు ఇక వాళ్ళకి సభ్యత్వాలు రద్దవుతాయా అనేది యనమల రాజ్యాంగాన్ని ఔపాసన పట్టేశారు. కాబట్టి స్పీకర్గా ఆయన రూలింగ్స్ కూడా అన్ని పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మాజీ స్పీకర్ ఆర్టికల్ 188, 190/4 గురించి చెప్పడం ద్వారా అనర్హత వేటు ఖచ్చితంగా వేసేయచ్చు అనే క్లారిటీ వస్తుంది. కాకపోతే 60 రోజులు అయితే ఇంకా పూర్తి అవ్వాలి, ఇంకా పూర్తి అవ్వలేదు అనేది వీళ్ళ చెబుతున్న లెక్క. ఏది ఏమైనా మొత్తానికి స్పీకర్ మీదే ఇదంతా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇది ఒక రకంగా ఈ 10 మంది ఎమ్మెల్యేలు, 10 మందే కాదు 11 మంది జగన్తో కలిసి 11 మంది ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు కూడా ఒక పెను ప్రమాదం కాబోతుందా త్వరలో నిర్ణయం లేదు. అసెంబ్లీకి హాజరైతే ఏ ప్రాబ్లం ఉండదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.